अष्टकम् एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभम् స్మరామి స్మరామి ప్రేమదాంబా
ఎవరెవరితో కూడా మాట్లాడుకోకండి. మనం చేసేటువంటి పూజ మీద తప్ప దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటే నేను చెప్పేటువంటి మంచి విషయాలు నీకు అర్థమవుతాయి. అలాగే మామిడి కొమ్మలు పెట్టించి అడగండి, ఇక్కడ దాకే చేయండి. అంటే నీళ్లు, ఈ ఎలకలు, కుంకుమ, చందనము మీ కింద పెట్టుకోండి. అలాగే నీకు ఇచ్చేటువంటి ప్లేట్లో పూరము, అవలపాకులు, చెక్కలు, చిల్లర కాయిన్స్, ఎండు ఖర్జూరు ఇవన్నీ కూడా అందులో పెట్టుకోండి.
ఎడం చేతిలో తీసి పెట్టుకోండి, ఆ అక్షతలు ఎడం చేతిలో పెట్టుకోండి, కుడి చేతి దాని మీద ఉంచండి. ఇప్పుడు కుడి తోట మీద పెట్టుకోండి, అది చెయ్య. సంకల్పం నేను చెప్తాను, నేను చెప్పేటట్టుగా మీ అందరూ చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఓం భగవద్గీత భగవద్గీత రూపం స్వాధ్యాయం సుమే సోదయం హృదే మహావిష్ణురన్కయ పరమాస్యాయ ప్రమణః దుర్యవరాభేస్తే నమః దేవయ సురవంతరే గలయేతో బాలే జపోతే భద్రకసే భద్రఖడ్డే దక్షిణ విభాగే ఆగ్నేయ కోణే ఆంధ్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాతుర్మానే శ్రీ ప్రభవాని సహజం వస్త్రాణే శ్రీ అందరూ కూడా సంకల్పం ఇక్కడి నుంచి నేను ప్రారంభిస్తాను. సంకల్పం చెప్పుకోండి. ఎవరి దగ్గర ఏ వస్తువు లేకపోతే అడిగి తీసుకోండి. అందరికీ వెళ్ళిపోయిన అందకపోతే ఒకసారి చేయిస్తే వాళ్ళు అందిస్తారమ్మా కమిటీ వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పాడు సంకల్పం చెప్పండి. అందరూ ఏకకంఠంతో ముఖ్యంగా అందరూ కలిసి ఒకేసారి చెప్పండి. ఓం గోత్రోద్భవస్య మీ గోత్రం అసలు మనసులో తెలుసుకోండి. చెప్పండి. నామధేయస్య మీ పేరు తెలుసుకోండి. ముందు స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ జనిత సర్వ ఉపద్రవ శాంత్యర్థం మమ స్వగృహే సకల దారిద్ర్య నివృత్త్యర్థం మమ స్వగృహే అఖండిత విద్య ఉద్యోగ వ్యాపార స్థానేషు సర్వదా ఆనుకూల్యత సిద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం రాజద్వారే సభామధ్యే సంఘమధ్యే బంధుమధ్యే సర్వదా ప్రతిహత ప్రతాప సిద్ధ్యర్థం. మనసులో ఏదైనా ధర్మబద్ధమైన కోరుకుంటే మనసులో వస్తున్న అమ్మవారి దగ్గర సంకల్పం చేసుకోండి. యజమానస్య ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం యజమానస్య మనోభీష్టఫల సిద్ధ్యర్థం. చెప్పండి. అస్మిన్ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ అష్టలక్ష్మి వ్రతాంగ పూజ కరిష్యే. ఈ అక్షత్రం అంటే ఆ కలుపులో వేసేయండి. అది మంచి ముహూర్తమే కనుక ఆ సుముహూర్తాన్ని గురువుని ఇష్టదైవాన్ని ప్రార్థన చేయడము, తర్వాత ఆచమనము అని విడిగా 3 సార్లు నీళ్ళు పుచ్చుకున్నాం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ దేనికి పుచ్చుకోవాలి అంటే సనాతన ధర్మంలో మన సాంప్రదాయం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని మొదట్లో 3 సార్లు నీళ్ళు పుచ్చుకుంటామే. పరమాత్మ ఏదంటే మహాబలి మొట్టమొదటిసారి మనస వాచ కర్మణ నేను సంసిద్ధమై ఈ పూజకి సిద్ధపడి నేను కూర్చున్నాను అని చెప్పి నిరూపణ చేయడానికి శ్రీధైర్యలక్ష్మి దయగనుమా మా విన్నపాలు వినవమ్మా మమ్మీలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మాం పాహి శ్రీ మహాలక్ష్మి మాం పాహి శ్రీధైర్యలక్ష్మి మాం పాహి. ఓ శ్రీధైర్యలక్ష్మి దయగనుమా మా విన్నపాలు
జగమంతా పదలెన్నో తల్లి ధైర్యమొసగి మమ్మాదరించు మా తల్లి నీ శుభవీక్షణ తోడు నిలిచిన చాలులే బ్రతుకు పండుగై తరించేను తల్లి శ్రీలక్ష్మీ జయలక్ష్మీ పాహి శ్రీ ధైర్యలక్ష్మి దయగనుమా మా విన్నపాలు వినవమ్మా మమ్మేలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మా పాహి శ్రీ మహాలక్ష్మి మా పాహి శ్రీ ధైర్యలక్ష్మి మా పాహి ధీరుల మదిలో నిలచే తల్లివి నీవే నీ దయలేక దైన్యమే కదా తల్లి ధైర్యము లేని జన్మమి వ్యర్థము తల్లి నీ కృప కలిగిన ధైర్యమలరును అమ్మా శ్రీలక్ష్మీ వరలక్ష్మీ పాహి శ్రీ ధైర్యలక్ష్మి దయగనుమా మా విన్నపాలు వినవమ్మా మమ్మేలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మా పాహి శ్రీ మహాలక్ష్మి మా పాహి శ్రీ ధైర్యలక్ష్మి మా పాహి సాహస గాథలు నీ మయమేలే తల్లి నీ దయ కలిగిన సాహసమలరును తల్లి భయములు బాపి అభయములు సగి తల్లి నీ మృదు పదముల నమ్మితి మమ్మ లక్ష్మి శ్రీలక్ష్మీ శుభలక్ష్మీ పాహి శ్రీ ధైర్యలక్ష్మి దయగనుమా మా విన్నపాలు వినవమ్మా మమ్మేలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మా పాహి శ్రీ మహాలక్ష్మి మా పాహి శ్రీ ధైర్యలక్ష్మి మా పాహి శ్రీ ధైర్యలక్ష్మి దయగనుమా మా విన్నపాలు వినవమ్మా మమ్మేలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మా పాహి శ్రీ మహాలక్ష్మి మా పాహి శ్రీ ధైర్యలక్ష్మి 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 మా పాహి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ ఆ పుష్పం ఏదైతే నీళ్ళు చల్లారో ఆ కలశం దగ్గరే ఉంచేయండి. ఇప్పుడు అక్షతలు పట్టుకోండి. ఓం ఉపైతుమాం వస్త్రం ఉపైతుమాం దేవసగ కీర్తిశ్యామణినాథః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి వృద్ధి. సొంత ప్రయోగాలు దయచేసి చేయకండి. हमें जिमिति कोई उस विद्या का पूजा परंतु अपन निज मम इच्छा पूजा करे वाले हम आशीर्वाद दरकार नहीं. धूपो दीपो लास्ट को नैवेद्य सेटोळे समर्पण करायची. ओके भगवते नमः. ओम श्रद्धायै नमः. ओम विभूत्यै नमः. ओम सुरभ्यै नमः. ओम परमात्मिकायै नमः. ओम वाचे नमः. ओम दीप्तायै नमः. ओम वसुधायै नमः. ओम वसुधारज्ञै नमः. ओम कमलायै नमः. ओम कान्तायै नमः. ओम क्षमायै नमः. ओम क्षीरोदसंभवायै नमः. ओम अनुग्रहपदायै नमः. ओम बुद्धये नमः. ओम अनेकायै नमः. ओम लोकशोक विनाशन्यै नमः. ओम धर्मनिलयायै नमः. ओम करुणायै नमः.
पद्मपाद्याय नमः पद्महस्ताय नमः ओम कमाले नमः ओम पद्ममालाधराय नमः ओम देव्यै नमः ओम पद्मन्यै नमः ओम पद्मध्वजन्यै नमः ओम पुण्यगन्धाय नमः ओम प्रीतिपुष्करण्यै नमः ओम शान्ताय नमः ओम शुक्रमाल्याम्बराय नमः ओम श्रीये नमः ओम भास्कराय नमः ओम उदाराङ्गाय नमः ओम हरिण्यै नमः ओम हेममालिन्यै नमः ओम धनधान्यगये नमः ओम सिद्धये नमः ओम श्रेणसौम्याय नमः ओम शुभप्रदाय नमः ओम दुर्भवेश्मगदान्ताय नमः ओम वरलक्ष्मी नमः ओम वसुप्रदाय नमः ओम शुभाय नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रतनयाय नमः ओम जयाय नमः ओम मंगलदेव्यै नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः ओम विष्णुपत्नी नमः ओम प्रसन्नाक्षै नमः ओम अतो कुचिदिराय ఇప్పుడు మళ్ళీ రెండు తమలపాకులు చివరికి ధనలక్ష్మి ఈ మండపాల మీద పెట్టడము వాటి అష్టోత్తరాలు చేయడము ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం అప్పుడు చివరికి మొత్తం అష్టలక్ష్మి మండపానికి మనం సమర్పిద్దాం. ఇప్పుడు ఏ లక్ష్మిని పిలుస్తున్నామండి? ఆదిలక్ష్మి. ఏమిటి ఆదిలక్ష్మి వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అంటే భగవంతుని వచ్చే సమయానికి ఆ రోజు ఫోకస్ కార్డ్ ఇస్తారండి. మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి. తండ్రి 6:30-7 గంటలకు వస్తారండి ఆఫీస్ నుంచి. ముందు వీళ్ళు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అని చెప్పి బిక్కుమొహం వేసుకొని మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ఫోకస్ కార్డ్ చూపిస్తారు. వెంటనే ఇప్పుడు ఆ కలశం పక్కని ఈ ఆదిలక్ష్మి దేవి సమర్పణ పెట్టి అలాగే చుట్టూ పెట్టుకోగలిస్తే 8 లక్షలు చుట్టూ వచ్చేటట్టు పెట్టుకోండి. లేదు జాగ్రత్త వరుసగా పెట్టుకోండి. ఎలాగైనా సరే మండపం మీద మాత్రం పెట్టండి. ఓం మళ్ళీ అక్షత పట్టుకోండి. వస్త్రార్థం అక్షతై సంపూజయామి. మళ్ళీ అక్షత సమర్పించడమ్మా. తర్వాత మళ్ళీ కుంకుమ పొట్టు పెట్టండి. ఆ పసుపు కొమ్మలు ఖర్జూరం మీద పెట్టే తమలపాకు మీద కుంకుమ పొట్టు పెట్టండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. వస్త్రార్థం అక్షతై సంపూజయామి. అలంకారార్థం కుంకుమాన్ సమర్పయామి. గంధద్వారానికి గంధం గంధం పొట్టు పెట్టండి. ఆ పసుపు కొమ్మలు ఏవైతే ఉన్నాయో తమలపాకు మీద పెట్టారో వారికి గంధం పొట్టు పెట్టండి. ఒక పుష్పాన్ని మళ్ళీ పెట్టండి. ఇక పుష్పై సంపూజయామి. ఆయనేదే పుష్పై ఆయనేది వేరే తమలపాకు అక్కర్లేదు. అమ్మ అష్టోత్తరం గురించి చెప్తాను. ఎడం చేత ఎత్తి పట్టుకొని కుడి చేత్తో కుంకాన్ని సమర్పించండి. ఓం ఆదిలక్ష్మీదేవ్యై నమః. ఓం ఆదిమత్యాయై నమః. ఓం అనాహసాయ నమః. ఓం అనంత నందనాయై నమః. ఓం అపరాజితాయై నమః. ఓం అష్టాంగయోగిన్యై నమః. ఓం అధికస్వరాయై నమః. ఓం అమృతాన్నమాయ నమః. ఓం అమావాస్యారూపిణ్యై నమః. ఓం అనుపమ్యై నమః. ఓం ఇంద్రాణ్యై నమః. ఓం ఇంద్రసేవితాయ నమః. ఓం అనంతానందనాదిన్యై నమః. ఓం కారుణ్యై నమః. ఓం కారుణ్యనిధయే నమః. ఓం కంబుకంఠ్యై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం శ్రీకాంతాయ నమః. ఓం శివసోదర్యై నమః. ఓం శ్రీకాంతాయ నమః. ఓం ఓం చితక్రోధిన్యై నమః. ఓం జతకోటి సౌందర్యవత్యై నమః. ఓం జీవనాదాయ నమః. ఓం జీవనాగారాయ నమః. ఓం జీవనాయ నమః. ఓం చితమన్మథాయ నమః. ఓం అష్టలక్ష్మీ రూపిణ్యై నమః. ఓం అనురాగాయ నమః. ఓం ఆదిమూర్తయే నమః. ఓం విజితాయ నమః. ఓం విద్యానధయే నమః. ఓం వీణావాద్య ప్రియాయ నమః. ప్రియాయ వేదవేద్యాయ వీరహరితాయ నమః. ఓం విద్యారూపిణ్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వమోహిన్యై నమః. ఓం విద్యావత్యై నమః. ఓం విశ్వంభరాజై నమః. ఓం మాతాజై నమః. ఓం మానవత్యై నమః. ఓం భద్రవత్యై నమః. ఓం భద్రకాళీ రూపిణ్యై నమః. ఓం భానుప్రభావాజై నమః. ఓం భాస్కర తేజోవత్యై నమః. ఓం యమాది నియమాజై నమః. ఓం యమ నివర్జితాజై నమః. ఓం రమణ్యై నమః. ఓం రమ్యాజై నమః. ఓం రాజర్షి పూజితాజై నమః. ఓం రాజరాజేశ్వర్యాజై నమః. ఓం వరపుత్రాజై నమః. ఓం శర్వాణ్యై నమః.
शत्रुभञ्जकाय नमः ओम सत्यरूपाय नमः ओम सागरपुत्रे नमः ओम सारंगवत्यै नमः ओम सीमन्तयै नमः ओम सिन्दूरधारण्यै नमः ओम सिद्धपूजिताय नमः ओम सिद्धयोगाय नमः ओम सिद्धवरदाय नमः ओम सिद्धसंकल्पाय समुद्रस्य गृह इमे अदा अक्षयामि मళ్ళీ కుంకుమ పట్టుకొని అర్చించే అష్టోత్తరం పూజ మళ్ళీ అన్ని కుంకాలు ఒక దగ్గర పూజ అవ్వాలి ఒకే తమలపాకు మీద ఇలా ఎలాగైతే పూజ చేస్తారో దానిపైన పడించుకే ఓం స్వప్న దుర్గాయ నమః ఓం స్వామికే నమః ఓం పారాదిష్టాన దేవతాయ నమః ఓం స్వతంత్ర రూపాయ నమః ఓం సర్వ ఓం ప్రతిదేవే నమః ఓం హసితాయ నమః ఓం హనుమతేజాయ నమః ఓం భూకార రూపాయ నమః ఓం భూకారాయ నమః ఓం హనుమభ్రాయ నమః ఓం హసిత భక్తాయ నమః ఓం శ్రీ శ్రీ ధైర్యలక్ష్మీ దేవతాయ నమః అనేక సువాసనై సంపూజయామి నమస్కారామి ఓ ధైర్యలక్ష్మీ దేవి మళ్ళీ చేయించుకోండి మళ్ళీ రెండు తలపాకులు చక్రం అశుభంలో వచ్చేటువంటి లక్ష్మి సంతాన లక్ష్మి సంతానము అంటే తర్వాత వంశాన్ని వృద్ధి చేయడానికి భార్యాభర్త లక్షణములు 10 మందికి దానం చేయుట ఇలాంటివన్నీ కూడా అంటే మంచి పనులు చేయడానికి ధర్మాన్ని ఆచరించడానికి ధర్మంలో అన్ని ధర్మాలే మాతృదేవో భవ అత్తగారిని పూజించడం కూడా ఒక ధర్మమే సాక్షాత్తు గౌరీదేవి నీవు ఆ ఇంటికి మహాలక్ష్మి అయితే ఆ వచ్చేటువంటిది గౌరీదేవే ఇలాగా భావన చేయాలి ధర్మాన్ని ఆ సంతానం కండాయం కాదు సంతానం పెంచి పెద్ద చేసేటువంటి విషయంలో కూడా వీరిద్దరిని ఒకే మాట అయి ఉండాలి గొప్ప అంటే సనాతన ధర్మము ఎవరికి అన్యాయం చేయదు కనుక సంతాన లక్ష్మి అనుగ్రహం ద్వారా జీవన మనుగడ సాగించడానికి మన వృద్ధాప్యంలో పిల్లలు మనకి తోడవడానికి మనకి ఉపయుక్తమయ్యేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వని ఆ సమిధానం భావిస్తూ ఆవాహయామి ఓం అదర్వి సంతాన లక్ష్మీ జ్ఞానం ఐకకాహిని మోహిని చక్రనిలాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణమానది లోకహితేశ్వరి సప్తస్వరమయ కారణయుతే సకల సురాసురదేవ మునీశ్వరమానవందిత మనదుకే జయ జయ హే మధుసూదనకామిని సంతాన లక్ష్మి సదా పాలయమాం ఇప్పుడు సంతాన లక్ష్మి ప్రారంభంగా మండలం వచ్చండి ఓం సంతాన లక్ష్మీ దేవే నమః మండలం మధ్య సంతాన లక్ష్మీ నామహయామి స్థాపయామి పూజయామి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయామాతు ఆసనార్థం అక్షతైః సంపూజయామి లక్ష్మీ దేవ్యై నమః మళ్ళీ ఒక ప్రయోగం సమర్పయామి సంతాన లక్ష్మీ దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి సంతాన లక్ష్మీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శ్రీ సంతాన లక్ష్మీ దేవ్యై నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మళ్ళీ అక్షరం తీసుకొని సమర్పించండి ఓం సంతాన లక్ష్మీ దేవ్యై నమః వస్త్రార్థం నూతన వస్త్రైః అక్షరైః సంపూజయామి అలంకారార్థం కుంకుమాన్ సమర్పయామి కుంకుమ సమర్పించండి గంధద్వారామితి గంధం సమర్పయామి ఆజనేతే పుష్పం ఒక పుష్పం మళ్ళీ పెట్టమ్మా ఓం ఆజనేతే धान्यलक्ष्मी नमो हरितलक्ष्मी नमो विष्णु हृदयेश्वरी श्रीकरी भक्तजनपालिनी दिव्यवरदायिनी सस्यलक्ष्मी नमो
సరి 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 గమ పదని సా బంగారు పంటల సౌభాగ్యమొసగి క్షామమును బాపే కళ్యాణి నీవే పాడి పంటల సిరులను సగి జగతిని బ్రోచే అమ్మవు నీవే నీ పాద సుమముల పూజింతుమమ్మ నీ కరుణ కురిపించి రాశిలో కొలువైన తల్లి మా పూజ గై కొని కరుణించవమ్మా మా ధాన్య రాశిలో కొలువైన తల్లి మా పూజ గై కొని కరుణించవమ్మా హిమము కన్నా చల్లనైనా నీ శుభ విష్ణు హృదయేశ్వరి శ్రీకరి భక్త జన పాలిని దివ్య వరదాయిని సస్యలక్ష్మీ నమో వెలిగించండి రెండు అగరత్తులు మాత్రమే వెలిగించండి అది ప్రదక్షిణగా చూపించండి ఓం ఇమే ధూప ఇన్నితోనే పరిక్రమ ప్రకారం దేఖాంటు ధూప కట్టి जाओ ओम इमे धूप सुधूपयामि धूप महालक्ष्मी उल्ला ये धूपमा గ్రహపయామి మూడు పర్యాలు పరిక్రమగా చూపించి ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో ఒకసారి ఆఘ్రాణం చేయించండి ధూపం ఆఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి మా దీపాలు సాక్షాత్ దీపం దర్శయామి ఉతీప్య స్వజాత వేదోపగ్ధం నృత్యమమ వసోకశ్చ మహ్యమావహ జీవనంత దిశో దిశ ఉతీప్య స్వజాత వేదోపగ్ధం నృత్యమమ వసోకశ్చ మహ్యమావహ జీవనంత దిశో దిశ పాదాహకం తే జాతవేదో గామస్తంబృఢంతిగద అవిప్రలగ్నాగ హేస్యా మాతృపాదయ సంప్రాయాయ అవిప్రలగ్నాగ కలసదగ్గర కలస చుట్టూ ఒకసారి పరిక్రమగా నీళ్లు చల్లండి ఇప్పుడు నైవేద్యం మీరు తీసుకొచ్చేటువంటి పళ్ళు ఫలములు అలాగే మీరు దేవాలయాలు ఇచ్చేటువంటి పాయసం హల్వా ఏదో మధుర పదార్థం అవన్నీ కలిపి ముందు పెట్టుకొని నివేదన పెట్టండి అరటి పండుగ ఒకటి పక్కన తీయండి మరి ఎవరికైనా కావాలంటే ప్రసాదం చేయకుండా మన నైవేద్యం పెట్టడానికి కావాలంటే ఎవరికైనా అందరూ ప్రసాదం అంటే చేయకుండా ఇస్తారు అమృతోపస్తరణమసి ఇప్పుడు మళ్ళీ ఆ పుష్పంతో 5 మాటలు కలిసివేపు చేయి చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి మళ్ళీ పుష్పంతో 3 పర్యాయాలు కలస దగ్గర నీళ్ళు చల్లండి ఉత్తర చూచే సైతం
ताम्बूलं प्रतिगृह्यताम् दिव्यदानां शुद्ध आचमनीयं समर्पयामि नीराजकर्माकर्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते ओम महादेवी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्री महालक्ष्मी लक्ष्मी धर्मणे देवे सर्वकामार्थसिद्धये पुत्रगोप्तधनं धान्यं हस्तस्वाजा विगोरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां प्रियमीश्वरी चन्द्रसूर्याग्निर्वाभा श्री महालक्ष्मी उपास्महे धनमग्निर्धनं गायद्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्मते वैरलेय सोमं शुभसोमं सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न तमात्सर्यं न लोभो न अशुभामतिः सुते भवत्यस्य विद्युतः रोहं सुगर्वरीजान् यवत्रं भक्तिशोरे पत्तं प्रिये वत्तरे वत्तहस्ते पत्तालये पत्तदलायताक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले पत्तालपत्तं महिषन्निधस्ता यासा पद्माधनस्था विपुलकटितटे पद्मवक्त्रायताक्षे गम्भीरा वत्तनाभिस्तनभरणिता वन्दे मुकुन्दप्रिया शुद्धलक्ष्मे मोक्षलक्ष्मे जयलक्ष्मे सरस्वती श्रीलक्ष्मे परलक्ष्मेस्य प्रसन्न बालाहन्तकोटिप्रतिभां नेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं त्वां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके प्रचोदयात् देवदेवस्य अनन्तभोगो अस्तु प्रवरान्विताय सौभाग्यवशगोट्टे आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु तथास्तु श्री महालक्ष्मी अनुग्रहेण माङ्गल्याभिवृद्धिरस्तु तथास्तु यजमानस्य धनकनकवस्तुवाहनादि अष्टैश्वर्यसिद्धिरस्तु तथास्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु तथास्तु మంచి అక్షత పట్టుకోవడమా నమస్కారం చేసుకోండి అక్షత పట్టుకోండి ఓం శ్రీ వెంకటేశాయ సిద్ధగంతోలి సత్తావతి దేవత నిహవపహరే భవాయామే భవాకోత్త శ్రీరేశ్వరి సుధావరే నమీనా అయక్షమావస్తే ఈశ్వర మాగజగం సోరుద్రస్వరే పరిపూర్ణంతో భువ స్వత్వోస్య భక్తిర్దాన సంసోత్తాయి స్వస్తి మయత్రహోపండే అహ సామవేదాయ నమః మళ్ళీ అక్షరాలు పట్టుకోండి కనకగాతుల కమనీయ రూపం కరుణతో కూడి తిరుముఖ కమలం కనకాభరణ భూషణాదులతో కనకాభరణ భూషణాదులతో కనకవృష్టి కురిపించే తల్లి చూడరే అమ్మ రూపం చూసిన కనులకు భాగ్యము చూడరే అమ్మ రూపం శివాని జన్మాంతరకృతాని తాని తాని ప్రదక్షిణంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసద్భవ త్రాహి మాం పూర్వయా దేవి జగన్నాథ వత్సలీ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అనేకానేక ఆత్మ ప్రదక్షిణాన్ సమర్పయామి అక్షర సమర్పించండి మళ్ళీ కూర్చోండమ్మా జాగ్రత్తగా కూర్చోండి పెట్టుకోండి అందరూ వసంతో అలాగే కలశ దగ్గర ఉండేటువంటి ఒక పుష్పం కడగ సుగంధంలో పెట్టుకోండి సుమంగళీయం మధురిమాకం సమేత పశ్యత సౌభాగ్యమస్మై ధర్మాయ నాస్తం దీపనహే తనలే పోతే మానే ఉంటుంది కాబట్టి కలశ తీసి పక్కన పెట్టండి
विष्णु मनोहरि चंद्र सहोदरि श्री महालक्ष्मी हरिदेवेरि क्षीराब्धि कन्या सौभाग्यदायिनि श्री अष्टलक्ष्मी पालिंचवम्मा जय जय श्री हरि हृदय निवासिनि सुर नर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते आदिलक्ष्मी वैरलरे तल्ली श्री वरलक्ष्मी वैकुण्ठवासिनि श्री श्रीनिवासुनि हृदय निवासिनि श्री आदिलक्ष्मी वन्दनमम्मा जय जय श्री हरि हृदय निवासिनि सुर नर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते धान्यलक्ष्मी मैधात्रिनि वेलसि శ్రీతులనుగాచే దయా తరంగిణి బంగారు పంటల భాగ్యమునొసగే శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా जय जय श्री हरि हृदय निवासिनि सुर नर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते ధైర్యలక్ష్మి వై శోభిల్యు జనని భయ నివారిణి అభయ ప్రదాయిని దైత్య నివారిణి ధర్మ పరాయణి శ్రీ వీరలక్ష్మి కృప చూపవమ్మా जय जय श्री हरि हृदय निवासिनि सुर नर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते సర్వ సౌభాగ్య సంపదలొసగే శ్రీ గజలక్ష్మి కమల నివాసిని అమృతమయమగు నీ వీక్షణతో మమ్మేలవమ్మా శ్రీ స్వర్గలక్ష్మి जय जय श्री हरि हृदय निवासिनि सुर नर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते సంతానలక్ష్మిగా విలసిల్లు తల్లి ఈ జగమంతా నీమయమమ్మ సత్సంతాన సౌభాగ్యమొసగే సంతానలక్ష్మి మము బ్రోవవమ్మా जय जय श्री हरि हृदय निवासिनि सुर नर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते విజయలక్ష్మిగా విశ్వమునేలే విశ్వాంతరంగిణి శ్రీహరిరాణి నీ కృప కలిగిన జన్మమి ధన్యం శ్రీ విజయలక్ష్మి దయ చూపవమ్మా जय जय श्री हरि हृदय निवासिनि सुर नर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते వాణి సరస్వతి శ్రీగీర్వాణి విజ్ఞానదాయిని వీణాపాణి సంగీత సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం जय जय श्री हरि हृदय निवासिनि सुर नर मुनीन्द्र वन्दित जननि
మహాలక్ష్మి కరుణించవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శుక్రవారమున తొలి సంధ్య వేళ నిన్ను కొలుచువారల బ్రోచెదవమ్మ. సకల సంపదల సౌభాగ్యములను ప్రసాదించు మా సౌభాగ్యలక్ష్మి. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అష్ట కష్టములు బాపే తల్లి, అష్టైశ్వర్యములొసగే తల్లి, అష్ట రూపముల అలరే తల్లి, శ్రీ అష్టలక్ష్మి మాం పాహి పాహి. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కమిటీ వారి యొక్క బ్యాగులో మండపం ఎవరి మండపం వాళ్ళే తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మండపాలు విడిచిపెట్టమ్మా. దయచేసి ఎవరి మండపం వాళ్ళు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ సాయంత్రం పారాయణం లలిత పారాయణం మీ బ్యాగ్లో వస్తారు అందులో వారు వస్తారు, మీ దగ్గరికి వస్తారు. దయచేసి సాయంత్రం రావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. దగ్గరికి వస్తున్నారు. పురోహితులు మీ దగ్గరికి వస్తున్నారు ఆశీర్వదించడానికి. దయచేసి అమ్మా భ్రమరాంబ, భ్రమరాంబవా జగదాంబవా నిండైన శ్రీ స్వేచ్ఛవతి మాతవా. భ్రమరాంబవా జగదాంబవా నిండైన శ్రీ స్వేచ్ఛవతి మాతవా. భ్రమరాంబవా
జగధాత్రివా శశిధరుని సతివైన శ్రీ గౌరీవా కనులందు కదలాడు కామాక్షివా అనులందు కదలాడు కామాక్షివా మా మనసునందుండు మీనాక్షివా మా మనసునందుండు మీనాక్షివా భ్రమరాంబవా జగదాంబవా నిండైన శ్రీ స్వేచ్ఛవతి మాతవా భ్రమరాంబవా మదిలోన గుడి గట్టి మసలేమమ్మా మా మనసు పూమాల చేసామమ్మా మదిలోన గుడి కట్టి మసలేమమ్మా మా మనసు పూమాల చేసామమ్మా నీ దీవెనలే మాకు చాలోయమ్మా నీ దీవెనలే మాకు చాలోయమ్మా నీ మాటలే పూల బాటోయమ్మా నీ మాటలే పూల బాటోయమ్మా భ్రమరాంబవా జగదాంబవా నిండైన శ్రీ స్వేచ్ఛవతి మాతవా భ్రమరాంబవా స్వేచ్ఛవతివై నీవు వెలసేవమ్మా ఆశ్రితుల కావంగ జాగేలమ్మా స్వేచ్ఛావతివై నీ వెలసేవమ్మా ఆశ్రితుల కావంగ జాగేనమ్మా నీ ఎండ మాకుండ భయమేలమ్మా నీ అండ మాకుండ భయమేలమ్మా నీ భక్తులను పోవరామోయమ్మా నీ భక్తులను